గవర జగ్గయ్యపాలెం గ్రామదేవత దుర్గమాంబ ఆలయం 13వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త కాండ్రేగుల జగ్గారావు సత్యవతి దంపతులు అమ్మవారికి పంచలోహాలతో పాదాలను తయారు చేయించారు. ముఖ్య అతిథులుగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, 88, 89 వార్డుల కార్పొరేటర్లు మొల్లి ముత్యాల నాయుడు, దాడి రమేష్, విశాఖ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ సత్యబాబు, గ్రామ కమిటీ అధ్యక్షుడు కాండ్రేగుల జగ్గారావు, గౌరీ సంఘం అధ్యక్షుడు పీబుల్ రాజు, ఆళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దుర్గాదేవి అమ్మవారి ఆలయం మరి మన పురాతన నుంచి కాండ్రేగుల అప్పలనాయుడు గారు, పెంటమ్మ గారు వాళ్ళ అమ్మ నాన్నగారు ఇచ్చిన భూమిలో పూర్వం కట్టడం జరిగింది. మరి ఆ భూమి ఆ గుడి కొన్ని తరాలుగా మనం దర్శించుకుంటూ మరి ఇక్కడే మేదరగడ్డ దగ్గరలో ఉండడంలో గడ్డలు కూడా పారి గుడి ఓలిపోయి ఉండేది. మరి ఇప్పటికి ఈ గుడి కట్టి 12 సంవత్సరాలు అయింది. తన ముందు ఇంకొక 5 సంవత్సరాల ముందు గుడి శంకుస్థాపన చేసి గుడిని కట్టి 12 సంవత్సరాలు ఈ రోజు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ దుర్గాదేవి 13వ వార్షికోత్సవం శుభ సందర్భంగా పాదాలు గ్రామం అంతా కూడా సారి పూజతో మహిళలు అధిక సంఖ్యలో తీసుకొచ్చి పాదాలను ప్రాణ ప్రతిష్టాపన చేయడం జరిగినది. దీనికి ముఖ్య అతిథులుగా పదవిశెట్టి గణబాబు గారు, గౌరవనీయులు శాసనసభ్యులు, అలాగే ఆలయ ధర్మకర్త గారైనటువంటి కాండ్రేగుల జగ్గారావు గారు, సత్యవతి దంపతులు, అలాగే గౌరవ సంఘం అధ్యక్షులు తైమశెట్టి బూల్రాజు గారు, మన గవరజగ్గేపాలెం గ్రామ అధ్యక్షులైనటువంటి కాండ్రేగుల జగ్గారావు గారు, అలాగే గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి మొల్లి ముత్యాల నాయుడు గారు 88వ వార్డు కార్పొరేటర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే రమేష్ బాబు గారు కూడా 89వ వార్డు దాడి తాతార గారు కూడా రమేష్ బాబు గారు కూడా ఇచ్చేశారు. కనుక అమ్మవారు 13వ వార్షికోత్సవం శుభ సందర్భంగా అధిక సంఖ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలతో ఎంతో అద్భుతంగా అమ్మవారి పాదాలు ప్రతిష్టాపన చేసి ఈరోజు సుమారుగా 2000 మందికి అన్నప్రసాద వితరణ కల్పించారు.